డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతరంగం కూటమిలోని పార్టీలకు అంతు చిక్కడం లేదు. పవన్ ఎప్పుడు ఎట్లా ఉంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వ భవిష్యత్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా కీలకమైన కేబినెట్ సమావేశాల సందర్భంలోనే పవన్ కళ్యాణ్ కు తీవ్ర ఆరోగ్య సమస్య ఉత్పన్నం కావడం కూటమిలో ఆందోళన కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా అనారోగ్య సమస్య వెంటాడుతున్న మాట వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ మౌనం ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోంది. ఓవైపు తనను బహిరంగ సభల్లో పొగుడుతూ, మరోవైపు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే సంకేతాలని పవన్ ఎందుకు పంపుతున్నారనే అయోమయంలో, అసంతృప్తిలో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? బీజేపీ జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా ఉండే పవన్ మనసులో ఏదైనా వేరే ఆలోచన ఉందా అనే అనుమానం టీడీపీ నేతల్లో ఉంది. సనాతన ధర్మం గురించి భారీ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ జాతీయ స్థాయిలో టీటీడీ గోశాలలో గోవుల మృతిపై తీవ్ర వివాదం రేగిన కనీసం స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ తీరు అతివృష్టి అనావృష్టి అన్నట్లుగా ఉంది. ఒక్కోసారి మాట్లాడితే వరుసగా ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉంటారని, లేదంటే అసలే నోరు తెరవరనే చర్చ జరుగుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో లోకేష్ కు పట్టాభిషేకం వార్తలు కూడా తెరపైకి బలంగా వస్తున్నాయి. ఇదేమైనా పవన్ కు అయిష్టంగా ఉందా, అందుకే అలకబూనారా అని మాట్లాడుకునే పరిస్థితి. ఏది ఏమైనా పవన్ తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందనేది మాత్రం వాస్తవం.